పట్టుకోటై నాడియమ్మన్ ఆలయంలో రథం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టుకోటై భక్తులను నిరాకరించకుండా కోరిన వారికి ఆశీర్వాదాలు అందించే అమ్మవారి ఆలయం పట్టుకోటై నాడియమ్మన్ ఆలయంలో రథం ఉత్సవం ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రతి ఏడాది తమిళ పంగుని మాసంలో ఈ వార్షిక ఉత్సవం జరుగుతుంది. భక్తులు కావు కట్టడం, పాలుకుండలు ఎత్తడం, నోరు కుట్టించుకోవడం, మామిడాకుల్లో దీపాలు వెలిగించటం వంటి వ్రతాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. పంబై, కరగాటం వంటి సంప్రదాయ కళా ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, నృత్యాలు ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఈ ఉత్సవానికి ప్రత్యేకత ఏమిటంటే ఇది 2 రోజులు జరుగుతుంది. మొదటి రోజు రథాన్ని అర్ధదూరం వరకు లాగించి ఆపేస్తారు. రెండవ రోజు మళ్లీ అక్కడ్నుంచి ప్రారంభించి తేరడి వరకు తీసుకెళ్తారు. 5 రకాల భారీ పుష్పమాలలు రథానికి అలంకరిస్తారు. అందులో ఒక పెద్ద మాల క్రేన్ సాయంతో రథంపై ఎక్కించి అలంకరించడం ఎంతో విశేషం. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 1000 కన్నా ఎక్కువ భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు.